హాయ్ అండి. మేమైతే మా చిన్నొదిన వాళ్ళ గృహప్రవేశానికి అయితే హైదరాబాద్ వెళ్తున్నాం. రిషి బాబుతో ట్రైన్ జర్నీ అంటే ఇబ్బంది పడాలేమో అని చాలా కంగారు పడ్డాను. బట్ మా చిన్నక్క చిన్నబాబు గారు వాళ్ళు ఎక్కే ట్రైన్ కూడా సేమ్ అదే అంట. అన్ఎక్స్పెక్టెడ్ మీట్ లా జరిగింది. ఒకే చోటుకి వెళ్తున్నాం బట్ వేరు ట్రైన్ అనుకున్నాం కానీ సేమ్ ట్రైన్. ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తాము. ఇక గృహప్రవేశం హడావడి అయితే స్టార్ట్ అయిపోయింది. గణపతి పూజ, సత్యనారాయణ స్వామి వ్రతము, హోమము అంతా కూడా చాలా బాగా జరిగింది. గృహప్రవేశం అంతా కూడా చాలా సాంప్రదాయబద్ధంగా జరిపించారండి మా చిన్నొదిన కూడా. ఏంటంటే ఆడపడుచుల చేత బిందులు ఎత్తించుకోవడం కానీ, అట్లా ఆవుని ఇల్లంతా తిప్పించుకోవడమే కానీ, ఇటుక పొయ్యి మీద పాలు పొంగించడం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయి. ఇప్పుడు కొంచెం మంది ఏం చేస్తున్నారంటే ఇల్లంతా పొగ పట్టేస్తుందని గ్యాస్ స్టవ్ల మీద పొంగించేయడం ఇట్లా చేస్తున్నారు. బట్ అలా కాకుండా అన్ని కూడా సాంప్రదాయబద్ధంగా జరిపించారు. అంతా కూడా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ తో అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ మా వదిన సారీ అయితే వింటేజ్ థీమ్ లో ఓల్డ్ లుక్ అయితే ట్రై చేశారు. చాలా బాగుంది లుక్ అయితే. ఫంక్షన్ అంటే తెలంగాణలో జరిగింది కానీ హడావుడంతా మన ఏపీ వాళ్ళదే. మన హడావుడు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా. మా ఫ్యామిలీ మెంబర్స్లో 5 మెంబర్స్ కజిన్స్ అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. వాళ్ళు మేము కలిపి కింద ఫంక్షన్లో అయితే చిన్న వ్లాగ్స్ అయితే ట్రై చేసాము. అవి కూడా మీకు షేర్ చేస్తాను. ఇంతలో మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేసేయండి. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.